సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 4 ఏళ్లు ఊరికే ఉండి ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో డ్రామాలకు తెరలేపారంటూ ఫైర్ అయ్యారు. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర సినిమా తీస్తే ఎవరూ చూడట్లేదంటూ సెటైర్ వేశారు. అందుకే ఎమ్మెల్యేలు ఎంపీలకు డబ్బులిచ్చి మరీ సినిమా చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు లోకేష్. ఆయన నిజం చెప్తే తల 100 ముక్కలుగా ఇరుగుతాయి. అబద్ధాలకి మోసాలకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చో జగన్ లాగా ఉంటారు. అంతేకాదు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే చిత్తశుద్ధి ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు. కానీ 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్. కరెక్ట్ గా ఎన్నికలకి 4 నెలల ముందల గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 4 నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు. 2 నెలలు చదవాలంట, ఎగ్జామ్ గెలవాలంట. ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం జగన్ ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. ఎవరు గుర్తొస్తారు? బిల్డప్ బాబాయ్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులిచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుగు తినే పరిస్థితి వచ్చింది. ఈ బిల్డప్ బాబాయ్ కట్టింగ్లు మామూలుగా ఉండవు. ఒక మీటింగ్కి వెళ్ళి నేను అర్జునుడు అంటాడు, ఇంకో మీటింగ్ వెళ్ళి అభిమన్యుడు అంటాడు. కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో, ఒక భస్మాసురుడు, ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు.